నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ అన్నారు. ఇక నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంకి ఎంపీగా గెలుపొందిన తరువాత మొదటిసారిగా ముథోల్ నియోజకవర్గంలో కృతజ్ఞతా సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తానని, తన గెలుపులో నియోజకవర్గ కార్యకర్తల కృషి మరువలేనిదని ఎంపీ గోడెం నాగేష్ అన్నారు. నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఎందుకంటే నిధుల్ని తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తగ్గినటువంటి నిధుల్ని తీసుకొచ్చేసి మా ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో మాకు విజయాన్ని చేకూర్చినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తాం. కేంద్రం నుంచి అటు జాతీయ రహదారులు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఉపాధి హామీ పథకంలో రైతులకి వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి రోడ్లు కావచ్చు, గ్రామాల యొక్క సీసీ రోడ్లు కావచ్చు, కేంద్రీయ విద్యాలయం, అదే మాదిరిగా కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, బాసరు ఏదైతే మన యొక్క దేవి ఇక్కడ మెరిసిలు ఉందో దాన్ని కూడా ప్రసాద్ స్కీమ్లో పెట్టడం కావచ్చు, ట్రైన్ల యొక్క ఆపడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం ప్రతి సమస్యని